పాలస్ కేంద్రము ఇక్కడ గత 75 సంవత్సరాల నుండి నల్ల వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. గత 75 సంవత్సరాల కిందట పాలస్ గ్రామంలో 1948 సంవత్సరం లోపల ఇక్కడ ప్రజలు అనేక వ్యాధుల బారిన పడ్డారు. తెలంగాణ రేగు వ్యాధి ఇలా వ్యాపించి గ్రామంలో చాలా అనేక ఇబ్బందులు జరిగింది. అయితే ఇప్పుడు ఆ సందర్భంలోనే వినాయక చవితి రావడం జరిగింది. విలేజ్ వాళ్ళందరూ గ్రామస్తులందరూ కలిసి ఒక వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకుందామని చెప్పి అనుకొని వారందరూ కలిసి కర్ర వినాయకుడిని చేయించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. వినాయక నవరాత్రి ఆ వినాయకుని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక్కడ గ్రామంలో వ్యాధులన్నీ నశించిపోయినాయి. అలాగే ఇక్కడ ప్రజలకు పంటలు బాగా పండడం, ఆ సంవత్సరం నుంచి ఈ గ్రామము ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అంతా డెవలప్ కావడం అనేది జరిగింది. అట్లాగే ఆ వినాయకుడిని కోరుకున్నటువంటి కోరిక ప్రతి ఒక్క కోరిక కూడా ప్రతి ఒక్క భక్తులకు నెరవేరడం జరిగింది. గత 75 సంవత్సరాల నుంచి ఇట్లాగే నడుస్తూ ఉంది. కర్ర వినాయకుడిని చేయించి అట్లాగే భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతిష్టాపన కార్యక్రమం చేసి అనంత చతుర్దశి నాడు ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. గంగా నది వరకు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నది నీళ్లను కొంచెం ప్రోక్షణ చేసి ఆ కర్ర వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ రూమ్లో ఆ విగ్రహాన్ని భద్రపరచడం జరుగుతుంది. మట్టి విగ్రహాన్ని మాత్రము నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ఒక ముడుపు చెల్లించుకుంటే, ముడుపు కట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీ యొక్క కోరికలు అనేవి ఇక్కడ ఖచ్చితంగా నెరవేరడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా నీళ్లు కానీ శానిటేషన్ కానీ అట్లాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామ ప్రజలకు భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళన్ని సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. భక్తులకు విజ్ఞప్తి చేసి మాట్లాడుతున్నాం. 78 సంవత్సరాల నుంచి పాలేజ్ గ్రామంలో గణపతి విరాజనం అయింది. 11 రోజుల గణేష్ ఉత్సవం పాలేజ్లో 78 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అదేవిధంగా వచ్చే భక్తులకు స్పెషల్ దర్శనం, ధర్మ దర్శనం, అన్నదానం అన్ని సేవలు మంచినే అందుబాటులో చేస్తారు. మొత్తం ఊరు వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద ఉత్సవం మేము జరుపుకుంటున్నాము. అదేవిధంగా మాతాట మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడి నుంచి భక్తులు భారీ వస్తువులు వస్తూ ఉంటారు. వాళ్ళకు ఏ బాధ లేకుండా సౌకర్యంతో మేము అన్నీ చేస్తున్నాము. దయచేసి కాలేజ్కి వచ్చేటప్పుడు కొద్దిగా సండే ఇట చూసుకొని దర్శనం కోసం వీలున్నప్పుడు నైట్ టైంలో చేసుకోవాలి. అంటే మీకు ఇబ్బంది ఉండదు దర్శనం కోసం. గురు శ్రీ గజానన్ మహారాజ్కి జై. మా ఊళ్ళో ఇక్కడ 1948లో గణేష్ మూర్తి స్థాపన చేయడం జరిగింది. అప్పటి పెద్దవాళ్ళు నిర్మల్ నుంచి ఈ గణేష్ మూర్తిని తెచ్చారు. ఆ సంవత్సరము మా ఊరు వాళ్ళు ఆ గణేష్ మూర్తిని నిర్మజ్జనం చేస్తాం అనుకున్నారు. పెద్దవాళ్ళ కళలో వచ్చి భగవంతుడు చెప్పడం అనేది జరిగింది. ఇట్లా నాకు వదలొద్దు, మీ ఊరుకు నాకు వదిలేస్తే హానికరం అవుతుంది. అప్పుడు ప్లే రోగ్ అనేది కక్కుడు అవి ఉల్టీ అవి అవుతుండే. అప్పుడు ఆ పెద్దవాళ్ళకి చెప్పిన తర్వాత పెద్ద మనుషులు మా ఊరు వాళ్ళకి చెప్తే ఆ సంవత్సరం వాళ్ళు మీటింగ్ తీసుకొని గణేష్ మూర్తిని ఉంచడం అనేది జరిగింది. ఇప్పుడు అప్పటి నుంచి ఈ దేవుడు మహిమలు సంవత్సరం పెరుగుతూనే పోతున్నాయి. ఇక్కడ వచ్చే భక్తులు నిర్మల్, నిజామాబాద్, ఆంధ్ర, తెలంగాణ బార్డర్, ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక, కేరళ ఎక్కడి నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇతర స్టేట్ల నుంచి ఎక్కువ భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే భక్తులకు మా కమిటీ వాళ్ళు అందరూ మీటింగ్ చేసి ఈ సంవత్సరం ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, వచ్చే సంవత్సరం ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమన్నా భక్తులకు కొద్దిగా పబ్లిక్ వల్ల మాకు ప్లేస్ తక్కువ ఉన్నది. పబ్లిక్ ఎక్కువ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అది మా అక్కడ నుంచి జరుగుతుంది. 7 సంవత్సరంలో మా ఊళ్ళో ఎలాంటి గణపతి లేక ఉండే, ఏమి లేకుండా మా తాతలు అందరూ, కాకపోతే ఊళ్ళో
కక్కుడు బాగా వాంటింగ్స్ అవి ఇవి జ్వరాలు వచ్చినాయి ఉండే అందుకోసం కాకపోతే నిర్మల్కి వెళ్ళి ఒక కర్ర గణపతి తేవాలని కోరిక కోరిక అందరూ ఇల్లుకు రూపాయి 2 రూపాయలు అన్నీ తెచ్చుకొని పాలయ్యలో గణేష్ విగ్రహం ఇచ్చేసినాం. అప్పటి నుంచి మా గణపతి ఫేమస్ అయిపోతున్నది పాలయ్యలో. ఎలాంటి ఎవరు వచ్చినా ఒక ముడుపు పట్టి నాకు పిల్లలు అయితే లేదంటే పిల్లలు అవుతున్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు. అన్ని ఆరోగ్యం మన ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతున్నాయి.